అటుకుల సర్వపిండికి కావలసిన పదార్థాలు: అటుకులు, పచ్చిమిర్చి, పల్లీలు, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, జీలకర్ర. ఇప్పుడు వాటిని మనం అటుకులని మంచిగా కడుక్కొని ఈ విధంగా కడుక్కొని మనం మిక్సీలో వేసుకోవాలి. మనం బియ్యం పిండితో ఎలా సర్వపిండి చేస్తామో మనం ఈ అటుకులను కూడా బియ్యం పిండిలాగా మెత్తగా చేసుకోవాలి. ఇందులోకి ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, సరిపడేంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీనిని మెత్తగా మనం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి మనం వేసుకోవాలి. దీనికి సరిపడేంత కారం, అదేవిధంగా 2 స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోండి. మనం అతుక్కోకుండా గిన్నెకి మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమం ఇలా తయారైంది. ఇప్పుడు మనం పక్కకు కడాయిలో సరిపడేంత ఆయిల్ వేసి చుట్టూతా మనం బియ్యం పిండితో సర్వపిండి ఎలా చేసుకుంటామో అలా చుట్టూతా స్ప్రెడ్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకొని మనం సర్వపిండిని ఎలా స్ప్రెడ్ చేసుకుంటామో చుట్టూతా అలానే సేమ్ అదే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి అటుకులతో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చుట్టూతా మనం ఆయిల్ వేయాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి. అటుకులతో సర్వపిండి ఒక్కసారి చేసి చూడండి. మనం బియ్యం పిండితో చేసిన దానికంటే చాలా టేస్టీగా ఉంటుంది. 5 మినిట్స్ ఇలా ఉంచి తీసి చూడండి. రెడీ అయిపోయింది. మనకి కింద మొత్తం మంచిగా అయిపోయింది. ఇప్పుడు పైన కూడా వేసుకోవాలి. రెడీ.